నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో కొనసాగుతున్న మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్ మయెజ్జు పర్యటన, ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు, మాల్దీవులను ఆదుకునేందుకు భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్న మోదీ. ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీతో ముఖ్యమంత్రి సమావేశం, అమరావతి, పోలవరం నిధులతో సహా పలు అంశాలపై చర్చించిన చంద్రబాబు నాయుడు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం, మావోయిస్ట్ తీవ్రవాదాన్ని అంతం చేయడం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలని అమిత్ షా పిలుపు. మంగళగిరిలో 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభ, ప్లాస్టిక్ నిర్మూలన ఇంటి నుంచే ప్రారంభం కావాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనుల పండుగగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, నేడు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. వార్తల్లోని వివరాలు చూద్దాం. మాల్దీవులను ఆదుకునేందుకు భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మయెజ్జు భారత పర్యటనలో భాగంగా ఈరోజు ఢిల్లీలో ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా యువత, క్రీడలకు సంబంధించిన రంగాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అనంతరం ఇరువురి నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, పొరుగు దేశానికి సంబంధించిన బాధ్యతను భారతదేశం ఎల్లప్పుడూ నిర్వహిస్తుందన్నారు. మాల్దీవుల ప్రజలకు నిత్యావసర వస్తువులు అవసరాలను తీర్చడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆరోగ్య విపత్తు వంటి సందర్భాల్లో ఆ దేశానికి అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల అధ్యక్షులు మాట్లాడుతూ, విపత్కర పరిస్థితుల్లో మాల్దీవుల మౌలిక సదుపాయాలకు సహకరిస్తున్న ప్రధాని మోదీకి భారతదేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. और भारत मालदीव का सबसे करीबी पड़ोसी और घनिष्ठ मित्र देश है. हमारी नेबरहुड फर्स्ट पॉलिसी और सागर विजन ने मालदीव का महत्वपूर्ण स्थान है. इन दोनों में भारत ने सदैव मालदीव के लिए फर्स्ट रिस्पॉन्स, चाहे मालदीव के लोगों के लिए एसेंशियल कमोडिटीज की जरूरत पूरा करना हो, प्राकृतिक आपदा के समय पीने का पानी उपलब्ध कराना हो, कोविड के समय वैक्सीन देने की बात हो, भारत ने हमेशा अपने पड़ोसी होने के दायित्व को निभाया है. We look forward to concluding the free trade agreement with India, which will enable us to harness the full economic potential between our countries and to increase Indian investments in both our tourism. మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్ మయెజ్జు భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ను సందర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్ మయెజ్జు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో తమ దేశ మంత్రులు, ప్రతినిధి బృందానికి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని మయెజ్జు స్వీకరించారు. అనంతరం గాంధీ సమాధి రాజ్ఘాట్ను సందర్శించారు. బాపూజీకి అంజలి ఘటిస్తూ రాజ్ఘాట్ వద్ద పుష్పగుచ్చాలందించారు. అనంతరం సందర్శనార్థం పుస్తకంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా మహాత్ముని జీవిత చరిత్ర పుస్తకంతో పాటు జ్ఞాపికను మాల్దీవుల అధ్యక్షులు అందుకున్నారు.
2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వే జోన్ శంకుస్థాపన, ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల్లో బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి సాయం తదితర అంశాలను చర్చించినట్లు తెలుస్తుంది. అనంతరం ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు రేపు సమావేశం కానున్నారు. రెండు 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం దృష్టి పెట్టినట్లు తెలిపారు. మావోయిస్టు తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేయడంతో పాటు పోలీస్ సామర్థ్యాన్ని పెంపొందించడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 13,000 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారన్నారు. మావోయిస్టు రహితంగా మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చిట్ట చివరి వ్యక్తి వరకు చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. 10 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. 10 ఏళ్లలో 11,500 కిలోమీటర్ల మేర రోడ్ నెట్వర్క్తో పాటు 15,300 సెల్ ఫోన్ టవర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. 165 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. स्ट्रीम में शामिल हुए हैं। यहाँ पर जो आज भी नक्सली युवा हथियार लेकर ये नक्सलवाद की प्रवृत्ति में लिप्त है, मेरा उनसे आग्रह से विनती है कि हथियार छोड़िए, मेन स्ट्रीम में आइए। सभी राज्यों ने आपके पुनर्वसन की योजनाएं, बहुत ल्यूक्रेटिव योजनाएं बनाई हैं, इसका फायदा लीजिए और देश के विकास में आपका योगदान दीजिए। वामपंथी उग्रवाद की लड़ाई अब अपने अंतिम चरण में है, ऐसा हम कह सकते हैं। और मैं विश्वास के साथ आप सभी को बताना चाहता हूं कि 2026 मार्च तक పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైవ కుటుంబకం పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభలో మంత్రి పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మను ఆసక్తిగా తిలకించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం రూపొందించిన మెరైన్ ఫౌనా యాప్ను పవన్ ప్రారంభించారు. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన వారికి పవన్ బహుమతులు ప్రదానం చేశారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ ని నిర్మూలించాలన్నారు. అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు, చిన్న చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించని జీవం పెరిగిపోతుంది. మనకేంటంటే ఉబుసుపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు, రాత్రుల పూట మొక్కల దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని, మొక్కలు నిద్రపోతాయని. ఒక పిడివాదం ఉంటుంది మనకి, మొక్కలు ఎలా నిద్రపోతాయి, అవి గురక పెడతాయా, పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండివాదం వస్తుంది మనందరికీ. అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా కోస్తే బాధపడతాయి, అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు, ల్యాబ్స్లో ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం. మనం కూర్చొని మనం ఏం చేస్తున్నట్టు మనం ఒక్కరిని బతికేస్తే సరిపోద్దా? నా వయసున్న వాళ్ళు ఒక్కడు బతికితే సరిపోద్దా? నేనంతా నాశనం చేసేసి వెళ్ళిపోతే సరిపోద్దా? అందుకని ప్రతి ఒక్కరు ప్రపంచం బాధ్యత తీసుకొని మనందరికీ ఇలాంటి దినాలను పెట్టింది మనం రక్షించుకోవడానికి.
నాకు పర్యావరణం మీద అపరిమితమైన ప్రేమ. ఎందుకంటే అది క్రీడలు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి, శారీరక దారుఢ్యం పెరుగుదలకు ఎంతో దోహదపడతాయని, విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దివాన్ చెరువులో నిర్వహిస్తున్న 68వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ 2024 క్రీడలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హ్యాండ్బాల్ అద్భుతమైన క్రీడని, ఈ ప్రాంతంలో అంత ప్రాచుర్యంలో లేని ఈ క్రీడ నేడు రాష్ట్ర స్థాయి పోటీల్లో అందరికీ తెలిసే విధంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు, అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ దీన్ని ఒలింపిక్ గేమ్గా కూడా ఉన్నది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అదేవిధంగా త్వరలోనే బాల్ బ్యాడ్మింటన్, అదేవిధంగా మరొక గేమ్ కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎర్స్ట్వేల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 13 జిల్లాలు, ఆ 13 జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాలు పంచుకోవడం అనేది చాలా గొప్పదైన. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన నేడు ఆశ్వీయుజ శుద్ధ పంచమి సందర్భంగా అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాచండీ అలంకార విశేషాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న విశేషాలను ఇప్పుడు చూద్దాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన నేడు ఆశ్వీజ శుద్ధ పంచమి సందర్భంగా అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాచండీ అమ్మవారిని పూజించిన వారికి దైహిక, మానసిక శక్తి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని నమ్ముతారు. అమ్మవారు సింహ భుజాలపై భీషణంగా కూర్చుని 8 చేతుల్లో వివిధ ఆయుధాలను ధరించి రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేసిన రూపమే శ్రీ మహాచండీ. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉంటారని, శ్రీ మహాచండీ అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటంతో పాటు ఏ కోరికలతో ప్రార్థిస్తామో అవన్నీ సత్వరమే లభిస్తాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు అమ్మవారికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించి భక్తులకు అందజేస్తారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేశారు. జై దుర్గా జై నమః. మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్దిని నిశేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంభావహేషు సింహధ్వంసని సంహరాషు దురితం దుర్గే నమస్తే అంబికే. దుర్గా జై నమః. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు అమ్మవారికి చండముండాసురుల్ని సంహరించినటువంటి శుంభ నిశుంభాదుల్ని సంహరించినటువంటి జగన్మాత చండీ అమ్మవారు. అటువంటి అమ్మవారిని ఇక్కడ నిత్యం సేవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి యొక్క చండీ సప్తశతి పారాయణలో కూడా అమ్మవారి యొక్క విశేషాన్ని అనేక విధంగా వర్ణించడం జరిగింది. మరి నిత్యము కూడాను ఇక్కడ చండీ హోమం కూడాను జరుగుతూ ఉంటుంది. అందువల్ల అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి కాబట్టి ఇక్కడ చండీమాతగా అమ్మవారిని ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతున్నది. అటువంటి జగన్మాతని ఆరాధించడం వల్ల మనకి శత్రు భయములన్నీ నివారణ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అదే కాదురా, బ్యాంకు జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్నా. బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు.
ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. వార్తలకు తిరిగి స్వాగతం. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 4వ రోజైన ఉదయం కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. పురాణ ఇతిహాసాల్లో కూడా కల్పవృక్షానికి ఓ విశిష్ట స్థానం ఉంది. క్షీరసాగర మదనంలో కల్పవృక్షం ఉద్భవించింది. కల్పవృక్షం నీడలో నిల్చున్న వారికి ఆకలి దప్పులు ఉండవని, కోరుకున్నదల్లా తరువు ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ మహిమాన్విత కల్పవృక్షంపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల కృష్ణుడి అలంకారంలో స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ రేపు జరగనుంది. సింహాసనముపై అంగనామణులతో అమరవేల్చేసి నిసరాని మరగామాసాగాని సగమగని దమదని సగమగ సగసని సని దని దమదమగ సరంగ మండపములో రత్న సింహాసనముపై అంగనామణులతో చేసి బంగారు పావడలు పచరించి ఇరుగడల బంగారు పావడలు పచరించి ఇరుగడల శృంగారముగసురలు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు నిర్వహించే గరుడ సేవకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జె శ్యామలరావు తెలిపారు. తిరుమల కొండపైకి ఎక్కువ వాహనాలు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గరుడ సేవకు ఏపీఎస్ఆర్టీసీ 400కు పైగా బస్సులు ఏర్పాటు చేసిందని, 3000 ట్రిప్పులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గరుడ సేవకు వచ్చే భక్తుల భద్రతకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. 1200 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విధుల్లో ఉంటారని, పోలీసు విభాగం నుంచి 3800 మంది బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలోని ముఖ్యమైన కూడళ్లలో డిస్ప్లే బోర్డులు ఏర్పాట్లు చేస్తున్నామని, తిరుమల వీధుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతృప్తిగా గరుడ సేవ వీక్షించే ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులను గందరగోళానికి గురిచేసే విధంగా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమోత్సవాలు ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగనున్నాయి. పైడితల్లి సిరిమాను ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు ఈరోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఉత్సవాలకు రావాలని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని స్పీకర్కు అందించారు. కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలు రెవెన్యూ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చి ఉద్యోగుల ఆత్మగౌరవం పెంచారన్నారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ప్రధానంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగులకి చాలా ఆశలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మా పీఆర్సీని కూడా రివర్స్ పీఆర్సీలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగులు. దానికి అనుగుణంగానే ఏదైతే కనీసం 1వ తారీఖున జీతాలు తీసుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో
కనీసం మా ఇంటి అద్దెలు కానీ లేదా పిల్లల చదువుల కోసం సకాలంలో కానీ లేదా సరుకులు తెచ్చుకోవడానికి కూడా సకాలంలో డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఏ రోజు వస్తాయో తెలియక మాకు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు గతంలో. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే టంచనుగా 1వ తారీఖు జీతాలు పెన్షన్లు వేస్తూ మా ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడినందుకు ఏపీజేఏసీ అమరావతి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రాచీన వైద్య విధానాల గురించి అపారమైన జ్ఞానాన్ని పునర్జీవింపచేయడం ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యమని రీజనల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అడిషనల్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు అన్నారు. 100 రోజుల ఆయుష్ మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలపై ఆయన ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ జులై మాసంలో పలు అవగాహన ఒప్పందాలు చేసుకుందన్నారు. భారత్ మలేషియా ఆయుర్వేద ఒప్పందంపై పరిశోధనలకు ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పరచుకున్నట్లు వివరించారు. యోగాను పెంచే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఆయుర్ యోగా ప్రారంభించిందని తెలిపారు. వృద్ధుల కోసం ఆయుష్ చికిత్స క్యాంపులు, జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధాకర్ మాట్లాడుతూ ఆయుష్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 126 ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. 256 వృద్ధుల సంరక్షణ శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. దేశంలో వెళ్ళిపోయి అక్కడ యూనివర్సిటీ ద్వారా అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ఆయుర్వేదాన్ని ఏ విధంగా మన ఆయుర్వేద సిస్టంలో ఉన్న వీటిని వాళ్ళ సిస్టంలో ఏ విధంగా ఇది యూనిఫామ్గా అంటే కంపాటబిలిటీ చేసుకొచ్చి అక్కడ కూడా ఆయుర్వేదిక్ సిలబస్ కానీ తర్వాత ఆయుష్ సిస్టమ్స్ స్టడీస్ కూడా వాళ్ళ యూనివర్సిటీస్ ద్వారా డెవలప్ చేయడం కోసం కూడా అంటే విదేశాల్లో కూడా ఆయుష్ చదువులు అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఇటువంటి సిలబస్ తర్వాత వాళ్ళ యూనివర్సిటీస్ ద్వారా కోర్సెస్ డెవలప్ చేయడం కోసము ఈ ఆయుష్ చైర్ అనేది స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ డిపార్ట్మెంట్ ఈ 100 డేస్లో జరిపిన కార్యక్రమాల గురించి వివరిస్తాను మీకు. సార్ ఇందాక చెప్పినట్టు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అవి 126 సెంటర్స్ని ఆపరేషన్లోకి తీసుకొచ్చారు. అందులో సార్ చెప్పిన NABH సర్టిఫికేషను 90 డిస్పెన్సరీలకు వచ్చిందండి. సార్ చెప్పినట్టు జెరియాట్రిక్ క్యాంప్స్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ వైద్యులు అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచుతూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవల మంగళగిరికి చెందిన 10వ తరగతి విద్యార్థి చక్రవర్తి కాలు చేయి పనిచేయకపోవడంతో వైద్యుల సూచనల మేరకు మంగళగిరి ఎయిమ్స్కి తరలించారు. విద్యార్థికి చికిత్స అందిస్తుండగా ఒక్కసారిగా గుండె పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో వెంటనే స్పందించిన వైద్యులు దాదాపు 20 నిమిషాలకు పైగా CPR చేసి తిరిగి ఊపిరిపోశారు. 60 రోజుల వైద్య చికిత్స అనంతరం విద్యార్థి ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. దీనిపై అటు వైద్యులు, కుటుంబ సభ్యులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత అన్ని టెస్టులు చేస్తే ఫైనల్గా గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అని తెలిసింది. గిలియన్ బ్యారీ సిండ్రోమ్లో కూడా జనరల్గా ప్లాస్మా బెరసెస్ తర్వాత ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు ఇంప్రూవ్ అవుతారు. బట్ ఈ పేషెంట్ ఇంప్రూవ్ అవ్వలేదు, కంటిన్యూస్గా వెంటిలేటర్ పైనే ఉండినారు. అటోనామిక్ డిస్ఫంక్షన్ వల్ల పేషెంట్కి సడన్గా గుండె అయిపోయింది ఐసీయూలో. ఆ టైంలో అక్కడ మా టీం కంటిన్యూస్గా 20-25 మినిట్స్ CPR చేసి పేషెంట్ను మళ్ళీ హార్ట్ రేట్, BP అన్ని స్లోగా తీసుకొచ్చాం. టోటల్గా ఈ పేషెంట్ 60 డేస్ హాస్పిటల్లో ఉన్నారు. ఆ డిశ్చార్జ్ చేసే టైంకంతా పేషెంట్ ఫస్ట్ స్ట్రెచ్చర్ పైన వచ్చిన పేషెంట్ ఇప్పుడు నౌ హీఈస్ వాకింగ్ అండ్ హీఈస్ ఏబుల్ రోజు పని చేసుకుంటున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. మా బాబుకి సడన్గా ఒకరోజు చేతులు పనిచేయలేదు. మేము నరాలు అంటే జస్ట్ కొంచెం వీక్నెస్ వచ్చిందేమో, వీక్గా ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ రోజు రిగ్రెట్ చేసాము. తెల్లారి బాబు ఆటోమేటిక్గా ఒక్కొక్కటిగా డెడ్ అయిపోతా వచ్చినాయి. ఫస్ట్ వంగిపోయాడు. విజయవాడ నుంచి మేము ఎయిమ్స్కి వచ్చేసరికి మా బాబు మాటలేకపోయాడు, నడవలేకపోయాడు. శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇబ్బంది అయిపోవడంతో ఎమర్జెన్సీ వార్డులో ఎమర్జెన్సీగా వెంటిలేట్ వేసేసారు సార్. వెంటిలేట్ వేసి
5వ ఫ్లోర్లో అడ్మిట్ చేసుకున్నారు. డయాసిస్ చేశారు తెల్లారు. డయాసిస్ చేసిన తర్వాత అప్పటి వరకు కాళ్ళు చేతులు ఏమీ కదల, ప్రాణం మట్టికి ఉంది, అది కూడా వెంటిలేటర్ మీద ఉంది ప్రాణం. డయాసిస్ చేసిన తర్వాత కాళ్ళు కదిలిచ్చాడు, కొంచెం మూమెంట్స్ వచ్చినాయి. అలా 5 ప్రాసెస్ చేసేసారు. 5 చేసిన తర్వాత రికవరీ వచ్చింది, కనపడింది. బాగున్నాడు, రికవరీ వస్తుంది, కొంచెం బెటర్గా అనిపించిన తర్వాత ఏమైందంటే సడన్గా ఒకరోజు హార్ట్ ఆగిపోయింది. నాతో మాట్లాడుతూనే ఉన్నాడు సార్, ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, అన్నీ బాగున్నాయి. సార్ చెకప్ చేయటానికి అట్లా వచ్చి చక్రవర్తి ఎలా ఉంది అనే లోపలనే మా కళ్ళ ముందే సడన్గా హార్ట్ ఆగిపోయింది, నాడి పనిచేయట్లేదు, సివియర్ అయిపోయేసరికి అప్పటికప్పుడు నర్సింగ్ ఆఫీసర్లు కానీ సార్ వాళ్ళు కానీ ఒక్క పరుగున వచ్చి సిపిఆర్ చేసి మళ్ళీ తిరిగి బతికించారు. తర్వాత 1/2 అవర్ తర్వాత పర్వాలేదమ్మా బాగానే ఉంది, ఇది మళ్ళీ రిపీట్ సెకండ్ టైం 24 గంటల్లో రాకపోతే మీ బాబుకి ఏం కాదని చెప్పారు. అలాగనే ఏం కాలేదు. చాలా భయపడటంతో సార్ వాళ్ళు ధైర్యం చెప్పి, ఇంకా ఇలాంటి పేషెంట్స్ రికవరీ లేదు, నీకు తొందరగా రికవరీ వచ్చేసింది, చాలా బాగున్నావు అని చెప్పి బాగా ధైర్యం చెప్పారు. నర్సింగ్ ఆఫీసర్లు కానీ ఎవరైనా నైట్ టైం అయినా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఎలా ఉన్నావు, ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంది, రోజు రోజుకి నువ్వు ఇంత రికవర్ అవుతున్నావు, నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, నీ చిన్న ఏజ్ అని చెప్పి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ను జిల్లా ప్రజలు పలువురు కోరారు. జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో రెవెన్యూ శాఖ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఫిర్యాదులు అందించారు. భూ సమస్యల రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని పలువురు రైతులు కోరారు. ఇసుక లభించే నదుల పరిధిలో గ్రామాల సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని అధిక సంఖ్యలో ప్రజలు వినతుల ద్వారా తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రఫ్కూన్లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం 2024 వరించింది. మైక్రో ఆర్ఎన్ఏ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్లో దాని పాత్రను కనుగొన్నందుకు గాను గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది. స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజనీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ దేశవ్యాప్తంగా 15 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటికి భరోసా ఇస్తున్న పథకం. ప్రతి గ్రామీణ ఇంటికి నీటి సరఫరాను అందించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో 2019 ఆగస్టు 15న జల్ జీవన్ మిషన్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పథకం కింద 78% గ్రామీణ కుటుంబాలకు పంపుల ద్వారా నీరు చేరుతుంది. ఈ పథకం ప్రారంభించిన సమయంలో కేవలం 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం 16 కోట్ల అదనపు కుటుంబాలకు కుళాయి నీటిని అందించడం జరుగుతుంది. రాబోయే కాలంలో 19 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చడం కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. జల్ జీవన్ మిషన్ శతాబ్దాల నాటి తల్లులు, సోదరీమణులు స్వేచ్ఛల కోసం వారి ఆరోగ్య, విద్య, సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని కేంద్రం భావిస్తుంది. ఈ మిషన్ జీవన సౌలభ్యాన్ని తీసుకువస్తుందని కేంద్రం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 23 ఏళ్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రస్థానం గురించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ఢిల్లీలో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సూచనలను ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ మాత్రం పరాయి గడ్డపై దేశాన్ని అవమానించినట్లు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఎవరైనా రక్షించగలరంటే అది మోదీ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెసేతర పార్టీలు నిరంతరం రాజ్యాంగంపై దాడి చేస్తున్నట్లు ఆరోపించారు.
कांग्रेस पार्टी ने संविधान को लगातार प्रहार किया और 1975 में तो संविधान को बिल्कुल हत्या कर दिया था। आज राहुल गांधी जैसे लोग जो संविधान को मानते ही नहीं हैं, वो विदेशी ताकतों के साथ मिलकर के भारत विरोधियों के जाल में फंस गए और वहाँ से फिर भारत को नुकसान पहुंचाने वाले बात करते हैं। ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.